భారతదేశంలో ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే పార్లమెంటు మహాభియోగ ప్రక్రియను అనుసరిస్తుంది. దీన్ని ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటారు. 67వ నిబంధన వివరిస్తుంది. అయితే దేశ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్క ఉపరాష్ట్రపతిని మహాభియోగ ప్రక్రియ ద్వారా తొలగించలేదు. ఒకవేళ ఈ తీర్మానం ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలో 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఉభయ సభలు 2/3 మెజార్టీతో ఆమోదిస్తే ఆ రోజు నుంచి అతడు పదవి నుంచి వైదొలిగినట్లుగా చెప్పవచ్చు. ఉపరాష్ట్రపతికి ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదు. మరలా ఎన్నికలు 6 నెలలలోపు జరిపించాలి. 69 నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉపరాష్ట్రపతి తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందజేస్తారు. అయితే ఉపరాష్ట్రపతికి రాజ్యాంగరీత్యా తొలి రోజుల్లో ఏ విధమైన అధికారాలు లేవు. కానీ కాలక్రమేణా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయడం 65వ నిబంధన వివరిస్తుంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఆ కార్యక్రమాలు గౌరవప్రదంగా హోదాగా నిర్వర్తించినందుకు గాను 89 నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా పనిచేస్తారు. అందుకు గాను అతడికి గౌరవప్రదంగా నెలకి 4 లక్షల రూపాయల వేతనాన్ని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తూ ఉంటారు. ఉపరాష్ట్రపతి పదవి అనేటువంటిది అమెరికా రాజ్యాంగం నుంచి